హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా 4వ కార్తీక సోమవార శుభాకాంక్షలు. మా 4వ కార్తీక సోమవారం ఎలా జరిగిందో చూపిస్తున్నాము చూడండి. ఇదిగోండి, మార్నింగ్ 3:30కి లేచాము. మేమైతే 3 వారాలు శివదేవుని పూజ అయితే చేసుకున్నాము. నేను ఎప్పుడూ చేయలేదు, ఈ ఇయర్ అయితే చేశానన్నమాట. ఎలా చేశాననేది ఈరోజు మేము శివదేవుని పూజ ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాము. అవన్నీ ఎలా చేసామో చూపిస్తున్నాము చూడండి. ఈ శివదేవుని పూజకి ముఖ్యమైనవి ఏమిటంటే మారడపత్రి ఇంకా కొబ్బరి ముక్కలు నైవేద్యం. ఆ శివునికి ఎంతో ప్రీతికరమైనవి ఇవేనండి. ఎంతో ఈజీగా చేసుకోగలమన్నమాట ఈ పూజ ప్రారంభించడానికి ముందే వేకువజామునే తులసీదేవిని మనం మొక్కుకోవాలి కదా. తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకున్నాను. అక్కడే ఉసిరి చెట్టు కూడా ఉంది. ఆ రెండింటికి కలిపి అక్కడ దీపారాధన చేసుకొని వచ్చేసామన్నమాట మా ఇంటి ముందే. ఇక్కడ శివదేవుని పూజకు అన్నీ అమర్చుకున్నాను ఇంట్లో. మా తొలి 2 వారాలు ముగిసింది. ఏ ఆటంకం లేకుండా ఈ 3వ వారం కూడా మేము చక్కగానే జరుపుకున్నాము. ఇదిగోండి, మా కార్తీక సోమవారం 3వ సోమవారం శివదేవుని పూజ ఇలా అవుతుంది. పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగాను. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదుడనే కుమారుడు కలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచు తమ పుత్రిక తమకు సీమంతిని దేవి గుణగణంలో తెలుసుకుని ఇచ్చటకు ఉంచితిని. ఇదిగో మా యువరాజు ఉంచితిని అని అడగగా, మాకు తెలియదు. నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతుండగా మాకు చిక్కుట వలన తమ వద్దకు. ఈ పూజలు అనేవి ఎప్పుడైనా చేసుకోవచ్చండి. కాకపోతే ప్రత్యేకంగా కార్తీక మాసంలోనే చేసుకుంటే చాలా మంచిదని అందరి నమ్మకం అన్నమాట. అందుకోసం ఇలా ఎక్కువగా కార్తీక మాసంలో ఈ శివదేవుని పూజలు, రామదేవుని పూజలు, సాయిబాబా పూజలు ఇలా చేసుకుంటూ ఉంటాం. అలా మేము ఈరోజు శివదేవుని పూజ చేసుకున్నాము. మా 3వ సోమవారం శివదేవుని పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఈ సోమవారం మేము మా వారికి హాలిడే అండి ఈ వారం ఇచ్చారు. అందువలన మేమైతే మాకు దగ్గరలో ఉన్న ఒక విలేజ్లో స్వయంభుగా వెలసిన అతి ప్రాచీనమైన శివాలయానికి వెళ్ళామండి. మాతో పాటు మరో 5 ఫ్యామిలీస్ అన్నమాట. మా వారి కొలీగ్స్ అందరం కలిసి అలా వెళ్తున్నాం. మాకు దగ్గరలో ఒక 10 km ఉంటుంది. మాకు అందరం కలిసి వెళ్ళాము అక్కడికి. ఈ దేవాలయాన్ని చూడండి. ఈ దేవాలయం పార్వతీపురానికి సమీపంలో లక్ష్మీనారాయణపురం, చినమరికి, అడ్డూరు వలస, పిఎన్పురం ఈ గ్రామాల మధ్యలో ఉంటుందన్నమాట ఈ దేవాలయం అనేది. చుట్టూ ఎత్తైన కొండలతో, పచ్చని మొక్కలతో, చుట్టూ పొలాల మధ్యలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయంభుగా వెలసింది ఈ దేవాలయం అనేది. ఈ దేవాలయం చరిత్ర 150 సంవత్సరాల క్రితమే వెలసిందని చెబుతుంది. ఈ దేవాలయాన్ని జైపూర్ రాజులు నిర్మించారంట. ఇప్పుడు మనం చూస్తున్నది, ఈ కనిపిస్తున్న దేవాలయం అనేది నూతనంగా నిర్మిస్తున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది అవుతుందన్నమాట అక్కడ. ఇక్కడ మేము పాతది అప్పుడు ఉన్నదన్నమాట శివాలయం. ఆ ఫొటోస్ కూడా పెట్టాము చూడండి ఒకసారి, అప్పుడు ఎలా ఉండేది అనేది. ఇప్పుడు దాన్నే ఎక్స్టెన్షన్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట ఈ దేవాలయం. ఇది చుట్టూ ఒరిస్సా, ఆంధ్ర సమీపంలో ఉందన్నమాట. అందువలన చుట్టుపక్కల వీలుగా ఉండే జనాలందరూ వస్తుంటారు, భక్తులు ఈ దేవాలయానికి. చూడండి, చూస్తూ ఉన్నారా? ఈ చుట్టూ ఎత్తైన కొండలతో, పచ్చని చెట్లతో, ఆ పక్కనే ఒక చిన్న కొలంలా ఉంది, చెరువులా. చాలా అందంగా ఉందన్నమాట అక్కడ కలువ పువ్వులతో. అందుకే అలా చూపిస్తున్నాం చూడండి. చివరి సోమవారం కావటంతో చాలా రద్దీగా ఉంది. చెప్పాను కదా అప్పుడు పాత శివాలయం ఎలా ఉండేదనేది. ఆ ఫొటోస్ ఇవి. ఈ కన్స్ట్రక్షన్ ఎక్స్టెన్షన్ అవ్వకముందు ఈ దేవాలయం ఫొటోస్ ఇవి చూడండి, అప్పుడు ఎలా ఉండేదో. మేము దేవాలయం చేరుకోగానే అక్కడ
దీపాల స్టాండ్ అవి ఉంటాయి కదా దేవాలయానికి ముందు, అక్కడ అందరం చక్కగా వెళ్ళి దీపాలు అవి వెలిగించుకొని నమస్కరించుకుంటున్నాము. ఇక్కడ దీపాలు అవి వెలిగించుకుంటుండగా మా వారు మేషర్లందరూ లైన్లో ఉన్నారు, మేము వెళ్ళే వాళ్ళందరూ. ఆ దీపారాధన అయిపోయాక క్యూ లైన్లోకి వెళ్ళాం. మేము కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట క్యూ లైన్. మేమే లేట్ అనుకుంటే ఇంకా మా వెనక ఇంకా చాలా పెద్ద క్యూ, మేము వచ్చే రోడ్డుకి అందిపోయిందనమాట మేము వెళ్ళే లైన్. మాతో వచ్చే ఫ్యామిలీస్లో చిన్నపిల్లలు ఉండటం వల్ల ఆ మేషరు అక్కడ దేవాలయంలో పిల్లల్ని చూసుకుంటూ అక్కడ ఉన్నారు. మేము క్యూ లైన్లో నిల్చున్నాం. చూస్తున్నారు కదా క్యూ లైను ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో. మేమైతే ఆ టర్నింగ్స్ లేవు అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాం. అక్కడికి వచ్చి చూసేసరికి ఆ టర్నింగ్స్ అన్నీ కనిపించాయి మాకు. అక్కడి నుంచి ఇటువైపు వెళ్ళేసరికి మరొక 3 లైన్లు టర్న్ తిరగాలన్నమాట. చూస్తున్నారు కదా అక్కడ అలా టర్న్ తిరిగి 3 టైమ్స్ అప్పుడు దేవాలయంలోకి ప్రవేశం ఉంటుంది. అలా లైన్లో నిల్చున్నాం. మేమైతే ఇంతవరకు ఎప్పుడు ఇంత క్యూ లైన్లో నిల్చొని దేవాలయం దర్శనం చేసుకోలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మా వారి కొలీగ్స్ అన్నమాట, టీచర్స్ అని మేసర్లు. వీడియోస్ ఇవన్నీ చూస్తుంటాము, మమ్మల్ని కూడా తీసి పెట్టండి అని చెప్పి అలా నవ్వుతున్నారనమాట. అలా క్యూ లైన్లో తెలిసిన వారందరూ మాకు దగ్గరలోనే కదా చాలామంది వచ్చారు. తెలిసిన వారు దూరం నుంచి కూడా వస్తున్నారనమాట. ఇక్కడ చాలామంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా వనభోజనాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారనమాట. దర్శనం చేసుకొని ఒక పిక్నిక్లా జరుపుకుంటున్నారు ఇక్కడ. దేవకుల గోత్రం మాధవరావు మాధవి వర్షిప్ లాస్మిక్ లోకమండి. పాలు పెరుగు అన్నీ ఎక్కడ వించేయండి. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వెళ్ళే క్యూ లైన్లోనే గోత్రనామాలు అవి చదివి మనం తెచ్చే పూజా సామాగ్రి అవి కూడా పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అందుకొని దేవునికి అందేలా చేస్తున్నారు. ఈ దేవాలయం ప్రాంగణంలోనే కోలాటాలు అనేవి ఏర్పాటు చేశారు. అందరూ ఎంతో చక్కగా కోలాటంతో అలరించారు. మా దర్శనము ఇలా అయ్యాక అందరం కలిసి మరి టెంపుల్కి వెళ్ళాం కదా, మెమరీస్ ఉంటాయని ఇలా అందరం గ్రూప్ ఫొటోస్ అవి తీసుకున్నాము. మేము వెళ్ళి దర్శనం అవి చేసుకుంటుండగా మరో 2 ఫ్యామిలీస్ మేషార్లు వచ్చారనమాట. ఆ చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళతో మాట్లాడుతున్నాం. మేము వచ్చాక బయట కనిపించారు అక్కడ. ఇదిగోని చూస్తున్నారు కదా మా వారి కొలీగ్స్ బ్యాచ్, ఈ 5 మెంబర్స్ అన్నమాట. ఆ పూజ అంతా ముగిసాక ఇక్కడ దీపదానం, సాలగ్రి దానం అవి ఇస్తే మంచిది కదా. అక్కడ ఎలాగో పంతులు గారు అవి చేస్తున్నారు దేవాలయం ప్రాంగణంలో అని చెప్పి అక్కడ దీపదానం, సాలగ్రి దానం ఇచ్చామన్నమాట.
కార్తీక మాసంలో ఇలా దీపదానం ఇవ్వటం వలన జన్మ జన్మలు మనం చేసిన తప్పులు పాపాలు మనం తెలియక కానీ తెలిసి కానీ చేస్తున్న తప్పులు పాపాలని హరిస్తాయంట. దీపదానాలు సాలాగ్రి దానాలు అనేవి కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి, కార్తీక సోమవారాల నాడు చేయాలంట. ఈ దీపదానం అనేవి వెండి ప్రమిది, బంగారం ఒత్తు వేసి తమలపాకుపై పెట్టి వెలిగించి ఇస్తే మంచిదంట. కానీ అందరికీ అవి అందుబాటులో ఉండవు కదా, అందువలన మనం చేసే పిండి ప్రమిదిలో వెలిగించి వేస్తామన్నమాట దీపదానం. ఇక్కడ తులసమ్మకి దీపం అది పెట్టుకుంటాం. ఈ దేవాలయ ఆవరణలోనే మా బంధువులు వాళ్ళకి ఫ్రూట్ షాప్ ఉంది. వారి విలేజ్ ఈ ప్రక్కనేనమాట, లక్ష్మీనారాయణపురం. వారు ఈ అరటిపళ్ళను ప్రసాదంగా ఈ దేవాలయంకి వచ్చిన భక్తులు అందరికీ ఇస్తున్నారన్నమాట. ఇక్కడ ముందుగా పులిహార, ఇంకా అక్కడ చూస్తున్నారు కదా ఆ ప్రసాదాన్ని ఇచ్చారనమాట. అది అయిపోయిన వెంటనే వీళ్ళు ఇక్కడ ఈ ఫ్రూట్స్ను ఇస్తున్నారు. ఇక్కడ ఈ కార్తీక మాసం అనేది మనకు తోచిన దానం మనం చేయడం ఎంతో మంచిది, అదృష్టం కదా. ఆ అవకాశం అనేది వాళ్లకు వినియోగించుకున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆ సదాశివుడు ఎల్లవేళలా చల్లగా చూడాలి. మా దర్శనము, పూజ ఇవన్నీ అక్కడ కంప్లీట్ అయిపోయాక పార్వతీపురం అయితే రిటర్న్ వచ్చేసాము అన్నమాట. మేము వచ్చే దారిలోనే పశుపతినాథ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి కార్తీక సోమవారం అన్నసంతర్పణ అనేది జరుగుతుంది. చాలా ఎక్కువ మంది భక్తులకు అన్నప్రసాద వితరణ అనేది చేస్తున్నారన్నమాట. మేము కూడా ఆ రోజు వీలవ్వడంతో ఆ ప్రసాదాన్ని స్వీకరించాం అక్కడికి వెళ్ళి. ఈ దేవాలయం అనేది బెళగాం చివరిలో ఉంటుంది. ఈ దేవాలయంలో కార్తీక మాసంలో అన్ని రకాల కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అనేవి చాలా అద్భుతంగా చేస్తుంటారు. ఈ సమీపంలోనే కోవిలి ఆవరణలో కళ్యాణ మండపం కూడా ఉంది. మేము కూడా ఈ రోజున కార్తీక సోమవారం, చివరి సోమవారం రోజున ప్రసాదం స్వీకరించే అదృష్టం మాకు కూడా దొరికింది. మా 4వ కార్తీక సోమవారం అనేది ఈ విధంగా ముగిసింది. ఆగండి చెప్పడం మర్చిపోయాం. మేము వెళ్ళే శివాలయం పేరు నీలకంఠేశ్వర స్వామి ఆలయం. ఆ విలేజ్ నేము పిట్టలవలస గ్రామం. మీరు ఈ ఏరియాలో అందుబాటులో ఉంటే ఒకసారి వెళ్ళి ఆ దేవుని దర్శించుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.